అందరికీ శుభోదయం. ఏపీ ఎంసెట్ 2024 మరి ఈ 2024 ఏపీ ఎంసెట్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఫర్ ది ఇయర్ 2024 JNTUK ఈజ్ కండక్టింగ్ ఏపీ ఎంసెట్ 2024 ఆల్ బిహాఫ్ ఆఫ్ APSCHE. JNTUK has a track record of successfully conducting for 7 years. మరి JNTU కాకినాడ 2024 ఏపీ ఎంసెట్ని కండక్ట్ చేస్తుంది. ఈ విధంగా 7 సంవత్సరాలు JNTUK వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది 11వ తేదీ 3వ నెల 2024 తేదీ రిలీజ్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో 12వ తేదీ నుంచి మార్చి 12 నుంచి ఈ సబ్మిషన్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ. సో ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసేదానికి లాస్ట్ డేటు 15 4వ నెల ఏప్రిల్ 2024 వరకు ఉంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ ఆఫ్ ₹500 500 అపరాధ రుసుముతో అయితే ఏప్రిల్ 30వ తేదీ దాకా ఉంది. మరి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ ఆఫ్ ₹1000 అపరాధ రుసుముతో అప్లికేషన్ సబ్మిషన్ చేసేదానికి లాస్ట్ డేటు సో 5వ తేదీ మే నెల 2024 వరకు ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్. సో ఇక్కడ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ కరెక్షన్స్ చేసుకోవాలంటే దానికి కూడా డేట్ ఇచ్చున్నారు. మరి ఆ డేట్ వచ్చేసి 4వ తేదీ మే 4 నుంచి మే 6 వరకు ఇచ్చినమాట. సో పొరపాటున ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే దాన్ని కరెక్షన్ చేసుకునే దానికి మే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇచ్చున్నారు. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీ ఆఫ్ ₹5,000 ₹5,000 అపరాధ రుసుముతో అయితే మే నెల 10వ తేదీ వరకు ఉంది అప్లికేషన్ సబ్మిషన్ చేసేదానికి. కాబట్టి ఆ విధంగా షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ₹10,000 ₹10,000 అపరాధ రుసుముతో అయితే మే నెల 12 దాకా ఉంది. మే నెల 12వ తేదీ దాకా ఉన్నమాట. డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫ్రమ్ ది వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేదానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మే 7వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ ఏపీ ఎంసెట్ 2024 ఫర్ ఇంజనీరింగ్. ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే మొదటగా ఇంజనీరింగ్ జరుగుతుంది, తర్వాత మరి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మెడికల్ వాళ్ళకి జరుగుతుంది అన్నమాట. మరి చూద్దాం. మెడికల్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మెడికల్ అంటే సపరేట్గా వాళ్ళకి నీట్ ఎగ్జామ్ ఉంది. ఇక్కడైతే దాని అర్థం ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి. సో ఇంజనీరింగ్ వాళ్ళకైతే మే నెల 13 నుంచి 16వ తేదీ వరకు మరి సెషన్ వారీగా జరుగుతుంది. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే మే నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సెషన్ వారీగా జరుగుతుంది. ఇకపోతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జామ్స్ టైంలో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో కావాలనేది చూద్దాం. మెటీరియల్ టు బి బ్రాట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏమేమి తెచ్చుకోవాలి, ఎగ్జామ్కి ఏమేమి తెచ్చుకోవాలి చూద్దాం. హాల్ టికెట్ అలాంగ్ విత్ ది ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ డెలీ అఫిక్స్డ్ కలర్ ఫోటోగ్రాఫ్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ or principal of the college where the candidate has studied the qualifying examination however. So మరి హాల్ టికెట్ ఆన్లైన్ అప్లికేషన్ హాల్ టికెట్ అలాంగ్ విత్ ది ఫీల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ సో ఫోటోగ్రాఫ్ కలర్ ఫోటో ఉన్నటువంటి
అటెస్ట్ చేసినటువంటిది గెస్టెడ్ ఆఫీసర్ కానీ లేదా ప్రిన్సిపాల్ చేత చేయించినటువంటి దాన్ని తీసుకురావాలి. నెక్స్ట్ studied the qualifying examination. However, the signature of the candidates and left hand thumb impression in the presence of the invigilator are to be captured in the respective places provided in the field in online application form. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఎగ్జామ్స్ టైంలో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది ఇన్విజిలేటర్ సమక్షంలో వేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ఎగ్జామ్ ఏ రోజైతే మనకు సెషన్ ఉంటుందో అది ఆ రోజు జరుగుతుంది. సో హాల్ టికెట్ తెచ్చుకోవాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. హాల్ టికెట్ issued to the candidates in an important document. Candidates are required to preserve it carefully. ఈ హాల్ టికెట్ని మనం జాగ్రత్తగా పెట్టుకో ఉండాలి, ఎందుకంటే ఫ్యూచర్లో అంతా కూడా ఇది రెఫరెన్స్కి ఉపయోగపడుతుంది. Candidates shall arrive at the online examination center 2 hours before commencement of the examination. This will enable the candidate to familiarize himself or herself with the online. So ఎగ్జామ్ ఎన్ని గంటలకు ఉందో సో షెడ్యూల్ ఇచ్చినారో ఆ టయానికి ముందుగా 2 hours ముందుగా చేరుకోవాలి, ఆ వాతావరణానికి అలవాటు పడాలి. మరియు వీరికి కొన్ని ఎగ్జామ్ ముందుగా కొన్ని అంటే హాల్ టికెట్స్ పరిశీలించడం, మరి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ యొక్క ఇంప్రెషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జరిగేదానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కాబట్టి ముందుగా వెళ్ళడం మంచిది. ఎగ్జామినేషన్ ప్రాసెస్. A candidate is not allowed even late by 1 minute from the commencement of the online examination. వాళ్ళు ఇచ్చినటువంటి టైంను మించి 1 నిమిషం లేట్గా కూడా అలౌ చేయరు, కాబట్టి ముందుగా వెళ్ళాలి మనము. The candidate does not have the option of choosing a specific date or session to appear for the AP EAMCET 2024 entrance examination. This information is known to him or her only after downloading hall ticket for any reason. If the candidate fails to appear in the given slot, he or she is treated as absent. మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మెన్షన్ చేస్తున్నటువంటి ప్రకారంగా ఆ సెషన్లో ఆ టయానికి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి ఆన్లైన్లో. మరి ఒకవేళ ఆ టయానికి మనం అక్కడికి వెళ్ళకపోయినట్లయితే అది ఇంకా అలో చేయరు, దాన్ని ఆబ్సెంట్గా పరిగణిస్తారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ టు ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్. ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్కి తెచ్చుకోవాలి. హాల్ టికెట్, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. సో మనం ఏదైతే సబ్మిట్ చేసినామో దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుంటాం, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలి. ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్ ఫర్ రఫ్ వర్క్ వర్కింగ్ షీట్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ది టెస్ట్ సెంటర్. మీరు రఫ్ వర్క్ చేసుకున్నానికి పెన్ తెచ్చుకోవాలి, మరి రఫ్ వర్క్ చేసుకున్న షీట్ మాత్రం ఎగ్జామ్ సెంటర్లో అందించబడుతుంది. అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంది. సో ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సో అక్కడికి అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ టెక్స్చువల్ మెటీరియల్, క్యాలిక్యులేటర్స్, మరి పెన్స్, స్లైడ్ రూల్స్, లాగ్ టేబుల్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ విత్ ఫెసిలిటీస్ ఆఫ్ క్యాలిక్యులేటర్, ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్, bits of papers, mobile phone, pager or any other device except the hall ticket document as required under point number 2. సో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి హాల్ టికెట్ మరియు తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి ఫాము ఇవి తప్ప మిగతా ఇక్కడ మెన్షన్ చేసిన ఎటువంటివి కూడా లోపలికి తీసుకురాకూడదు. ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ రూమ్ ఆర్ హాల్, ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఐటమ్స్, his or her candidature will be treated as an unfair means and his or her current examination will be cancelled and will also be debarred for future examinations. The equipment will be seized. ఒకవేళ పొరపాటుని కానీ తీసుకుని వెళ్ళినట్లయితే పైన మెన్షన్ చేసినటువంటి వాళ్ళని ఆ ఎగ్జామ్ నుంచి ఎగ్జామ్ రానియకుండా క్యాన్సిల్ చేస్తారు మరియు డిబార్ చేస్తారు, ఫ్యూచర్లో కూడా ఈ ఎగ్జామ్ రానియకుండా చేస్తారు అన్నమాట. కాబట్టి మనం ఇటువంటి పని చేయకుండా వాళ్ళు చెప్పిన వరకే మనం ప్రయత్నం చేయాలి. గైడ్లైన్స్ టు క్యాండిడేట్స్. మరికొన్ని గైడ్లైన్స్ ఏంటంటే, ప్లీజ్ చెక్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ ఫర్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, టెస్ట్ సెంటర్ నేమ్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం టైం ఉంది కదా అప్పుడు చూసుకోవచ్చు అనుకోకుండా మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా, జెండర్ కరెక్ట్గా ఉందా, కేటగిరీ కరెక్ట్గా ఉందా, టెస్ట్ సెంటర్ నేమ్ ఎక్కడ ఎక్కడ మనం డేటు, ఆ టైము, ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ముందుకు చూసి పెట్టుకున్నారు. ఒక ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. Candidates are advised to reach the venue at least 2 hours before the examination to complete the frisking and registration formalities well before the time. The registration desk will be closed 5 minutes before the examination. సో ఈ చెకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫ్రిస్కింగ్ ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ ఖచ్చితంగా 2 hours ముందు వెళ్ళాలి, వాళ్ళకి సహకరించాలి. 5 minutes ముందుగా ఎగ్జామ్ జరిగేటువంటి 5 minutes ముందుగా ఇవంతా క్లోజ్ చేయబడతాయి. కాబట్టి లేట్ లేకుండా చెప్పిన టయానికి 2 గంటల ముందుగా వెళ్ళిపోవడం మంచిది. ద క్యాండిడేట్స్ మస్ట్ షో ఆన్ డిమాండ్ ద హాల్ టికెట్ ఫర్ అడ్మిషన్ ఇన్ ద ఎగ్జామినేషన్ రూమ్. ఎ క్యాండిడేట్ హూ డస్ నాట్ పొసెస్ ద హాల్ టికెట్ ఇష్యూడ్ బై ది కన్వీనర్ ఏపీ ఎంసెట్ 2024 షాల్ నాట్ బి పర్మిటెడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బై ది సెంటర్ సూపరింటెండెంట్. సో ఒకవేళ ఈ హాల్ టికెట్ కానీ తీసుకోకపోతే వాళ్ళ ఎగ్జామ్కి అలౌ చేయరు. No candidate under any circumstance will be allowed to enter the examination center after the commencement of the examination. ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ స్టూడెంట్స్ క్యాండిడేట్స్ వచ్చినట్లయితే వాళ్ళని అలౌ చేయరు. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ సీట్ ఇండికేటింగ్ ద హాల్ టికెట్ నెంబర్ విల్ బి అలోకేటెడ్ టు ఈచ్ క్యాండిడేట్. Candidates should find out and occupy their allotted seats only. Any candidates found to have changed room or the seat on his or own other than allotted, her candidature shall be cancelled and no plea would be accepted for it. So హాల్ టికెట్లో చెప్పిన హాల్ టికెట్ నెంబర్ ప్రకారంగా మనకు అలోకేట్ చేసినటువంటి రూమ్, సీట్ నెంబరు ఇవన్నీ కూడా చూసుకుని వాటిలో మనం చేరుకొని అక్కడ ఎగ్జామ్ రాయాలి. అంతేగాని వేరే రూమ్కి షిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరగదు. The candidate should ensure that the question paper is available on the computer in English and Telugu language only. సో మరి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్లో ఆన్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజ్లో మనకి కనిపిస్తుంది. అది ఇంగ్లీషు మరియు తెలుగులో ఉంటుంది. No candidate will be allowed to carry any baggage inside the examination center. The convener of AP MCET 2024 will not be responsible for any belongings stolen or lost at the premises. మీరు ఏదైనా కాస్ట్లీ ఉన్నటువంటి ఐటమ్స్ లోపలికి తీసుకుపోయినప్పుడు ఒకవేళ మిస్ అయినప్పుడు అది ఈ ఏపీఎంసీ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు. కాబట్టి మీ వస్తువులకు మీరు బాధ్యులు అవుతారు. నెక్స్ట్, స్మోకింగ్ అండ్ ఈటింగ్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ రూమ్. ఎగ్జామినేషన్ రూమ్లో టిఫిన్ చేయడం కానీ, ఇంకా ఇతరత్ర తినడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ అవన్నీ కూడా అలో చేయరు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఆర్ స్నాక్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బి టేకెన్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ రూమ్స్. సో ఇప్పుడు చెప్పినటువంటి టీ కానీ, కాఫీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ అవి అందజేయరు, మరి అలో చేయరు. Approach the center superintendent or invigilator in the room for any technical assistance, first aid, emergency or any other information during the examination. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎదురయ్యేటువంటి ఒకవేళ ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఎదురైనట్లయితే ఆ ఇన్విజిలేటర్స్ కానీ ఎగ్జామ్ హాల్ ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్ కానీ తెలియజేయాలి. వాళ్ళు దాన్ని వెంటనే రెక్టిఫై చేసేందుకు ట్రై చేస్తారన్నమాట. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కానీ ఏమైనా అవసరమైతే వాళ్ళు తెలియజేసినట్లయితే వాళ్ళు అరేంజ్ చేస్తారు. నో క్యాండిడేట్ వితౌట్ ద స్పెషల్ పర్మిషన్ of the center superintendent or the invigilator concerned will leave her seat or examination room until the full duration of the examination. Candidates must follow the instructions strictly as instructed by the center superintendent invigilators. So exam start అయినప్పటి నుంచి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితులను స్టూడెంట్ని బయటకు పోవడం అలో చేయరు. For any queries or issues regarding computer-based examination, the candidates may contact helpline numbers which will be available on the https://cets.apsche.apg.gov.in. సో మీకు ఏమైనా క్వరీస్ కానీ ఒకవేళ వాళ్ళని అడగాలంటే ఇష్యూస్ మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి మీకు అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్కి హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళని అడిగి క్లారిఫై పొందగలరు. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్.
ద ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ద షెడ్యూల్. సో మీకు హాల్ టికెట్లో కేటాయించిన ప్రకారంగా ఆ రోజు ఆ సెషన్లో మీ ఎగ్జాము జరుగుతుంది. ద టెస్ట్ విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అట్ ద టైమ్ మెన్షన్ ఇన్ ద హాల్ టికెట్ అండ్ an announcement to this effect will be made by the invigilator. సో మీకు కేటాయించినటువంటి టైం ప్రకారం ఆ రోజు ఎగ్జామ్ హాల్లో కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మీరు స్టార్ట్ చేయాలి ఎగ్జామ్. ద ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 3 hours and the question paper consists of a total of 160 questions comprising 80 questions in mathematics, 40 questions in physics and 40 questions in chemistry. All questions are having equal weightage. సో మీకు 3 hours డ్యూరేషన్ ఎగ్జామ్ రాసేదానికి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 160 క్వశ్చన్లు మొత్తం ఉంటాయి. వీటిలో వచ్చేసి లెక్కలకు సంబంధించినటువంటి, మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 80, ఫిజిక్స్ సంబంధించినటువంటి 40, కెమిస్ట్రీకి సంబంధించిన 40 వరకు ఉంటాయి. అన్నిటికి కూడా సమానంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది. దెర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ 4 రెస్పాన్సెస్ గివెన్. ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఉంటాయి. వాటిలో ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. దాన్ని మనం పెట్టాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ అండ్ నో డిడక్షన్ ఫ్రమ్ ది టోటల్ స్కోర్ విల్ బి మేడ్. సో ఇఫ్ నో రెస్పాన్స్ ఈస్ ఇండికేటెడ్ ఫర్ ఏ క్వశ్చన్, ఇవి ఒకవేళ ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్ అండ్ నో డిడక్షన్ ఫ్రమ్ ది టోటల్ స్కోర్ విల్ బి మేడ్ ఇఫ్ నో రెస్పాన్స్ ఈజ్ ఇండికేట్ ఫర్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్కి ఒకవేళ ఎటువంటి ఆన్సర్ పెట్టకపోయినా నెగిటివ్ మార్క్స్ అనేటివి, డిడక్షన్ అనేటువంటి తగ్గింపు అనేటువంటిది ఏముండదు. All calculations or writing work is to be done only in the rough sheet provided at the center, and on completion of the test, candidates must hand over the rough sheets to the invigilator on duty in the room. The candidates shall write their hall ticket number on the rough sheets used by them. మీకు ఈ ఎగ్జామ్ హాల్లో రఫ్ షీట్ అనేటువంటిది అందజేస్తారు ఇన్విజిలేటర్. దాంట్లో మీకు రఫ్ వర్క్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఎండ్ అయిన తర్వాత ఆ రఫ్ వర్క్ షీట్ మీద మీ హాల్ టికెట్ నెంబర్ వేసేసి ఆ ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటికి తీసుకోకూడదు దాన్ని. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ టైమ్ ద ఇన్విజిలేటర్ విల్ చెక్ ద హాల్ టికెట్ ఆఫ్ ది క్యాండిడేట్ టు సాటిస్ఫై హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ అబౌట్ ద ఐడెంటిఫై ఆఫ్ ఈచ్ క్యాండిడేట్. సో ఎగ్జామ్ జరిగే టైంలో ఇన్విజిలేటర్ ప్రతి ఒక్కరిని కూడా హాల్ టికెట్ మరి ఆ విద్యార్థిని చెక్ చేస్తారు. అది వాళ్ళదైనా కాదో అనేటువంటి. The candidates are governed by the all rules and regulations of the convener APMSET 2024 with regard to their conduct in the examination hall. All cases of unfair means will be default with as per rules. సో వీళ్ళు పెట్టినటువంటి రూల్స్ ప్రకారంగా విద్యార్థి ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ రూల్స్ అతిక్రమించినట్లయితే అతన్ని డీబార్ చేయడమో లేదా ఎగ్జామ్ రానియకుండా చేస్తారు వాళ్ళు. ద క్యాండిడేట్స్ మస్ట్ సైన్ అండ్ గివ్ హిజ్ ఆర్ హర్ లెఫ్ట్ hand thumb impression on the attendance sheet at the appropriate place. సో అటెండెన్స్ షీట్ మీద క్యాండిడేట్ ఎగ్జామ్ టైంలో లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేతి బొట్టవేలు ముద్రను వేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఎగ్జామ్ హాల్లో జరుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులారా, ఎవరైతే ఏపీఎంసెట్ 2024లో ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో మరి ఈ యొక్క అమూల్యమైన సలహాలు పాటిస్తూ విజయవంతంగా ఎగ్జామ్ రాసి బయటకు రాకుండా ఆశిస్తూ మీ Path the Tech channel. Please subscribe Path the Tech channel, like it and share it. Thank you.